రాజ్యాధికారం మా మొదటి డిమాండ్, చట్టసభల్లో రిజర్వేషన్ రెండవ డిమాండ్, ఉద్యమ బలోపేతానికి రాజీనామా చేశానన్న కృష్ణయ్య. మూసీ సుందరీకరణ పేరిట భారీ స్కామ్, పాకిస్తాన్ కంపెనీలకు పనులిచ్చే కుట్ర, కేటీఆర్ సంచలన ఆరోపణలు. అమెరికాలో డిప్యూటీ సీఎం భట్టి లాస్ వేగాస్ మైన్ ఎక్స్పోకు హాజరు, మైనింగ్ సాంకేతికతపై అధ్యయనం. తిరుమలకు నందిని నెయ్యి, కొండపైకి చేరుకున్న ట్యాంకర్లు, లడ్డూ నాణ్యతపై టీటీడీ నజర్. లడ్డూపై టీడీపీవి నిరాధార ఆరోపణలు. సిట్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది, విచారణ సంస్థకు స్వతంత్రత లేదన్న విజయసాయి రెడ్డి. నూజివీడు ఐఐటీలో నిరసనలు, నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆగ్రహం, కాంట్రాక్టర్ని మార్చాలని డిమాండ్. ములుగులో సీతక్క పర్యటన, ఎస్సీ బాలికల హాస్టల్ సందర్శన, విద్యార్థుల సమస్యలపై ఆరా. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు, త్వరలోనే నిజాలు బయటకొస్తాయి. రేప్ కేసుపై నోరు విప్పిన హర్షసాయి. వరంగల్లో నకిలీ గుట్టు రట్టు, ఫేక్ ఎలక్ట్రికల్ సామాగ్రి స్వాధీనం, 26 లక్షల విలువైన వస్తువులు సీజ్. భూపాలపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా, నిర్మాణాలను కూల్చేస్తోన్న అధికారులు, వాగ్వాదానికి దిగిన ఆక్రమణదారులు. ఇంటిపై పిడుగుపాటు, కాలిపోయిన విలువైన సామాగ్రి, హన్మకొండ జిల్లా రంగాయపల్లిలో ఘటన. హైదరాబాద్లో ఆపరేషన్ హైడ్రా, అమీర్పూర్ పరిధిలో కూల్చివేతలు, అనుమతులు లేని భవనాలు నేలమట్టం. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో లడ్డూ చెకింగ్, వరంగల్ భద్రకాళి టెంపుల్లో తనిఖీలు, శాంపిల్స్ ల్యాబ్కు పంపిన అధికారులు. జంట జలాశయాలకు వరద, ఉస్మాన్ సాగర్ 2 గేట్ల ఎత్తివేత, లోతట్టు ప్రాంతాల్లో అప. కడపలో భారీ వర్షం, బ్రహ్మంగారి మఠం దగ్గర వాగు ఉధృతి, మైదుకూరులో కూలిన మిద్దె. ప్రకాశం జిల్లాలో పెదవాగు ఉధృతి, వరదలో చిక్కుకున్న బస్సు, ప్రయాణికుల్ని రక్షించిన పోలీస్. అనకాపల్లి జిల్లాలో వర్షాలు, పైడితల్లి గుడి సమీపంలో చెరువుకు గండి, నీట మునిగిన పంట పొలాలు. ఒంగోలులో ఫ్లెక్సీ రాజకీయం, బాలినేని బ్యానర్ల చించివేత, రేపు జనసేనలోకి మాజీ మంత్రి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు, జీవితం విలువైందన్న జూనియర్ ఎన్టీఆర్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఓటింగ్, పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ, స్వచ్ఛందంగా తరలివస్తోన్న జనం. తమిళనాట ఘోర రోడ్డు ప్రమాదం, చెట్టును ఢీకొన్న వ్యాన్, 6 మృతి, 16 మందికి తీవ్ర గాయాలు. చెన్నైలో ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం, టేకాఫ్ కు ముందు ఇంజన్లో పొగలు, 320 మంది ప్రయాణికులు సురక్షితం.